హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. సో ఆప్షన్ చైన్ లో 2 కాలమ్స్ ఉంటాయి, ఒకటి కాల్స్ అండ్ ఒకటి పుట్స్. అండ్ మనం స్ట్రైక్ ప్రైస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కాల్స్ ది ఓఐ ఎక్కువ బిల్డ్ అవుతుందంటే అది బేరిష్ సైడ్, అండ్ పుట్స్ ది ఓఐ ఎక్కువ బిల్డ్ అవుతుందంటే అది బుల్లిష్ సైడ్. సో 22,150 దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 22,150 ఎక్కడ ఉందో చూసుకుందాం. సో 22,150 ఇక్కడ ఉంది. సో 22,150 అనేది ఎట్ ద మనీ అవుతుంది బోత్ కాల్స్ అండ్ పుట్స్ కి. సో ఇప్పుడు మీరు కాల్స్ ది ఎక్కడ ఎక్కువ ఓఐ బిల్డ్ అయిందో చూసుకోండి. సో 22,300 అండ్ 22,500 దగ్గర ఓఐ అనేది ఎక్కువ బిల్డ్ అయింది. సో కాల్ రైటర్స్ ఏమని బిలీవ్ చేస్తున్నారంటే మార్కెట్ అనేది ఎక్స్పైరీ వరకు 22,300 ఆర్ 22,500 బిలోనే క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు అనుకున్నట్టు జరిగితే ఇవన్నీ జీరో అయిపోతాయి. సో వీటిని అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. ఎప్పుడైనా కానీ ఒక ఆప్షన్ జీరో అయిపోతుందంటే అది అవుట్ ఆఫ్ ద మనీ. దానికి ఆపోజిట్ ఉన్నది ఇన్ ద మనీ. సో ఇప్పుడు మనం పుట్స్ దిక్కు చూసుకుంటే 22,000 అండ్ 21,800 దగ్గర ఓఐ అనేది ఎక్కువ బిల్డ్ అయింది. సో పుట్ రైటర్స్ అనే వాళ్ళు 21,800 అండ్ 22,000 ఎబోనే మార్కెట్ ఉంటుందని బిలీవ్ చేస్తున్నారు. సో వాళ్ళు అనుకున్నట్టే జరిగితే ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది. సో ఇవన్నీ జీరో అయిపోతాయి. సో ఇవన్నీ ఇన్ ద మనీ అయిపోతాయి. సో మనం ఒకసారి ఓవర్ వ్యూ చూసుకుంటే మార్కెట్ అనేది 22,150 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఎట్ ద మనీ. సో ఇది అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇది కూడా అవుట్ ఆఫ్ ది మనీ, ఇది ఇన్ ద మనీ, అండ్ ఇది కూడా ఇన్ ద మనీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.